హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ ఉత్తేజ్. లాస్ట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి ఫిజియోథెరపీ మనం అబ్రాడ్లో చేయాలి అనుకుంటున్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, లైక్ మనం బ్యాచిలర్స్లో ఉన్నప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేయాలి అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే థర్డ్ ఇయర్లోనే మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కనుక మనకి ప్రతి స్టెప్కి కొంచెం టైం అనేది దొరుకుతుంది అనమాట. సో దాని నుంచి మనం ఏ యూనివర్సిటీ కూడా హరీబరీగా సెలెక్ట్ చేసుకోవడం కానీ, లైక్ లాస్ట్ మినిట్లో ఇంకా దీనికే వెళ్ళాలి అన్న డెసిషన్కి మనం రాకుండా ఉంటాం. సో థర్డ్ ఇయర్ మధ్యలో స్టార్ట్ చేయడం అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. థర్డ్ ఇయర్ మధ్యలోనే ఏం స్టార్ట్ చేయాలి అంటే కనుక, మీరు ఎప్పుడైతే యుఎస్ వెళ్ళాలి అన్నప్పుడు ఆల్రెడీ కొన్ని ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి కన్సల్టెన్సీ ఎలా చూస్ చేసుకోవాలి అంటే, ఐదర్ మీ సీనియర్స్ ఆల్రెడీ వెళ్ళుంటారు కదా, వాళ్ళని ఒక అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేస్తే కనుక మనకు అదొక బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే త్రూ ఆ కన్సల్టెన్సీ వెళ్తే కనుక వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ బ్యాచిలర్స్ ఇన్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత మాస్టర్స్లో అక్కడ ఏ కోర్సెస్ ఉంటాయి, లైక్ అన్నీ మన బ్యాచిలర్స్కి రిలేట్ అయ్యి ఉన్నాయా లేదా అనేది ఆ కన్సల్టెన్సీస్కి కొంచెం ఒక ఐడియా ఉంటుందన్నమాట. బట్ మనకి అదొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక, చాలా తక్కువ కన్సల్టెన్సీస్ మన ఫిజియోథెరపిస్ట్స్ని వాళ్ళు అబ్రాడ్కి పంపించారనమాట. సో ఈ కన్సల్టెన్సీస్ చూస్ చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏది కూడా తొందరపడి లైక్ ఇది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా మీకు ఒక ఐడియా ఉండాలి. లైక్ మీరు ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉంటే ఆ కన్సల్టెన్సీ చూస్ చేసుకునేటప్పుడు కూడా మనకు ఒక ప్రాపర్ వే ఉంటుంది. సో కన్సల్టెన్సీ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక సర్టెన్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ మనకి ఇస్తారు. లేదు మనకి ఈ యూనివర్సిటీ బాగుంటుంది, నేను ఈ ఏరియాలో చేయాలనుకుంటున్నాను, ఈ యూనివర్సిటీలోనే చేయాలి అనుకుంటున్నాను అని వాళ్ళకి చెప్తే కనుక, వాళ్ళకి మనం ఇచ్చిన లిస్ట్ని బట్టి వాళ్ళు అందులో ఈ యూనివర్సిటీ మీ ప్రొఫైల్కి బాగుంటుంది అని చెప్పి కొన్ని అడ్వైజెస్ ఇస్తారు. ఆ అడ్వైజెస్ని తీసుకొని, ఇప్పుడు ఒక స్పెసిఫిక్ యూనివర్సిటీ తీసుకొని, అన్ని యూనివర్సిటీస్ క్రైటీరియా ఒకలాగా ఉండదు, ఒక్కొక్క యూనివర్సిటీ క్రైటీరియా ఒక్కొక్కలాగా ఉంటుంది. సో వాళ్ళు ఎలిజిబిలిటీ ఎలా తీసుకుంటారు అంటే కనుక, కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఈ కంపల్సరీ తీసుకుంటాయి, కొన్ని యూనివర్సిటీస్కి అసలు జిఆర్ఈ మన కోర్స్కి జిఆర్ఈ అడగరు. సో అట్లాగా మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీ జిఆర్ఈ కావాలా వద్దా అనేది మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీలో ఉన్న డీటెయిల్స్ని బట్టి మీరు జిఆర్ఈ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. జిఆర్ఈ అట్లాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి మొత్తం మనకి 4 or 5 ఉన్నాయి. అందులో ఎనీ వన్ వాళ్ళు అడుగుతారనమాట. ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో ఇట్లా ఉన్నాయి. సో వీటిల్లో టోఫెల్ అయితే కనుక ఇంత స్కోర్ రావాలని ఉంటుంది, డ్యూలింగో కూడా స్కోర్ బేస్ మీద ఉంటుంది, అండ్ ఐఎల్స్ అయితే ఈ బ్యాండ్ రావాలని ఉంటుంది. అంటే మినిమం లైక్ ఐఎల్స్కి వచ్చేసరికి 6.5 కన్నా తక్కువ ఏ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయదు. 6.5 ఈజ్ బోర్డర్ 1 అనమాట. సో అందరూ దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఐఎల్స్ ఎగ్జామ్ ఇస్తే కనుక ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ మనకి 2 years ఉంటుంది. అట్లాగే జిఆర్ఈ వచ్చేసరికి 5 years ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని మీరు థర్డ్ ఇయర్ మధ్యలోంచే స్టార్ట్ చేస్తే కనుక, మీరు ఫైనల్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఒక ట్రైల్ ఆర్ మీరు అంతా బాగుంది, యువర్ కాన్ఫిడెంట్, సో మీరు ఎగ్జామ్ ఇచ్చేయచ్చు. ఎగ్జామ్ ఇస్తే ఏమవుతుంది, 4th year కంప్లీట్ అయ్యి మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యే టైం కూడా ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ఇంకా ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ యువర్ నెక్స్ట్ స్టెప్ ఈజీలీ. మీరు కొన్ని యూనివర్సిటీస్, ఇప్పుడు మీరు పర్టికులర్గా నేను ఈ యూనివర్సిటీలోనే చదవాలి అని అనుకుంటున్నట్టు అయితే కనుక, మీరు ఆ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రీ రిక్వజైట్స్ అని కొన్ని ఉంటాయి. అండ్ అలాగే ఆ యూనివర్సిటీలో మీరు చేయాలనుకున్న కోర్స్ మీ బ్యాచిలర్స్తో అలైన్ అవుతుందా లేదా అనేది పర్టికులర్గా చూసుకోండి. ఎందుకంటే కనుక మనం స్ట్రీమ్ ఎప్పుడైతే మారుతున్నామో వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్నప్పుడు మిగతా ముందు ప్రాసెస్ అంతా మనకి స్ట్రీమ్ మారినా దెర్ విల్ బి నో ప్రాబ్లం. బట్ వీసా షెడ్యూల్ చేసుకున్న తర్వాత వీసా ఇంటర్వ్యూలో ఏంటంటే స్ట్రీమ్ మారినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ అనేది కొంచెం తగ్గుతుంది. సో మీరు అక్కడ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తేనే ఓకే వాళ్ళకి మీకు వీసా అనేది అప్రూవ్ చేయాలి అని అనిపిస్తుంది. సో అది మీరు అబ్జర్వ్ చేసుకుంటా మీ స్ట్రీమ్ మారకుండా మీ బ్యాచిలర్స్తో అలైన్ అయ్యేటట్టు చూసుకుంటే అది మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.
ఈ హోల్ ప్రాసెస్లో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ డౌట్ కనుక చిన్నదే అయితే ఐ విల్ రిప్లై టు దట్ కమెంట్. ఆర్ ఇఫ్ అది ఇంకా పెద్ద డౌట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కనుక ఐ విల్ మేక్ ఏ డీటెయిల్ వీడియో ఆన్ ఇట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఇట్లు మీ ఉత్తేజ్ కుమార్ పెంటపాటి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ ఉత్తేజ్.